సో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐఎమ్ ది క్యాండిడేట్ ఎయిదర్ వే, రాజకీయ పార్టీ తరఫున కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, ఒంగోలును కాపాడుకోవటానికి, అవినీతి రాక్షసుల నుంచి ఒంగోలు డెవలప్ చేయడానికి నాకున్న అనుభవాల దృష్ట్యా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఐఎమ్ ది క్యాండిడేట్. నేను కానీ లేక మావాడు భరత్ కానీ ఎవరో ఒకరు రేపు ఒంగోలులో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నాం. ఈరోజు స్టార్ట్. నాకైతే మీరేమని అనుకుంటే, నాకు ఆ కుళాయి దగ్గర ఇది ఉంటుంది చూడు, ఆడవాళ్ళు తగులాడుకుంటారు చూడు, నీళ్లు పట్టుకుంటాడు తగాదా వచ్చి అరుచుకుంటారు చూడు, వాళ్ళ రంకులు బొంకులు మొత్తం బయటకు వచ్చేస్తుంటాయి. వీళ్ళిద్దరూ వాదించుకుంటే నాకు అదే అనిపించింది. ఆడవాళ్ళ నయమే, కుళాయిల దగ్గర ఆడవాళ్ళ నయమే అనిపించింది. వీళ్ళిద్దరు తగులాడుకుంటే, నువ్వు అప్పుడు దాంట్లో అంత తినలేదా, నువ్వు ఇప్పుడు దీంట్లో అంత తినలేదని అని చెప్పి పచ్చి నిజాలు ఎంత బాగా మాట్లాడుకున్నారో. నా బాధ ఏంటంటే చివరికి డాక్రా మహిళల డబ్బులు కూడా, ఆడపడుచులకు డబ్బులు కూడా కాజే స్థాయికి మీరు దిగజారేరా బాబు అని చెప్పి నా బాధ. పేదల బియ్యం అమ్ముకోవటం, ఆడపడుచుల డాక్టర్ల డబ్బులు కాజేయటవా? ఇంతకంటే నీచం ఇంకేముందా? రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయా. అందుకే డెఫినెట్గా నేను స్పందిస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ రెడీ, ప్రిపేర్ అవుతున్నాను. అందుకనే మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ముందే నేను డిక్లేర్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ది క్యాండిడేట్. కేవలం క్యాండిడేట్ కాదు, గెలవబోతున్నాను. ఎస్, ఐ క్యాన్. మీరు ఓట్లు కొనండి, నేను ఒక్క ఓటు కూడా కొనకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ మీద నేను గెలవబోతున్నాను. ఎస్, ఐ క్యాన్ ఇట్. చెరో 100 కోట్లు ఖర్చు పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు.